డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఎస్సి ఫస్ట్ సెమిస్టర్స్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో మీకు సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు పబ్లిక్ రిలేషన్స్ ఇన్ ఎల్ఐసిఎస్ సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మెయిన్గా మనకి ఈ సబ్జెక్ట్లో మనకి 8 యూనిట్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ 5 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే మీరైతే ఈజీగా పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు ఈచ్ యూనిట్లో ఒక 4 క్వశ్చన్స్ అయితే చెప్తాను. సో మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటుంది కదా. సో సెక్షన్ ఏ వచ్చేసి షార్ట్, సెక్షన్ బి వచ్చేసి లాంగ్ ఉంటాయి, సెక్షన్ సి ఒకటే సింగిల్ 2 ఇస్తారు, అది వెరీ లాంగ్. సో అది కూడా లాంగ్ కిందనే వచ్చేస్తుంది కాబట్టి షార్ట్ లాంగ్ ప్రకారంగా నేనైతే చెప్తాను. ఈచ్ యూనిట్లో 4 క్వశ్చన్స్ చెప్తాను. సో ఎవరైతే టైం లేని వాళ్ళు కావచ్చు, రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు చదివే వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు మెజారిటీ స్టూడెంట్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఏవైతే చెప్తానో ఫస్ట్ అవి చదువుకోండి, దాని తర్వాత టైం ఉంటే మీరు మిగతా అయితే చూసుకోండి. సో గన్ షాట్ క్వశ్చన్స్ ఇప్పుడు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరికైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కావాలో కింద డిస్క్రిప్షన్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేసిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, లైక్ యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఒక మెసేజ్ వస్తుంది, అంటే మీరు పర్చేస్ చేసినట్టు. సో అది లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని మీ పీడిఎఫ్స్ అయితే మీకు వస్తాయి. సపోజ్ ఏమన్నా ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే మీకైతే ఆ పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోస్లో తెలుగు మీడియంకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్వశ్చన్ టు ఆన్సర్స్. సో అది చూసి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు, కింద లింక్స్ ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా వీడియోస్ చూసి మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈ పబ్లిక్ రిలేషన్స్లో 8 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఎల్ఎస్సి ఫస్ట్ సెమిస్టర్. సో కోర్స్ వచ్చేసి సెకండ్ సబ్జెక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ ఎల్ఐఎస్సిఎస్. సో మెయిన్గా మనకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఒకేసారి చెప్తానండి. సో ఎగ్జాంపుల్ మనకు యూనిట్ 1 ఉంది. యూనిట్ 1లో ఇంట్రడక్షన్ టు కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్లో మనకు 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి యూనిట్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చేసి లాంగ్ అంటే మనకు సెక్షన్ బి ఆర్ సెక్షన్ సిలో వచ్చేటి. సెక్షన్ సిలో మనకు ఓన్లీ 2 క్వశ్చన్లు వస్తాయి కాబట్టి మీరు జస్ట్ సెక్షన్ బిలో వచ్చేటట్టే చూసుకోండి. ఫస్ట్ 2 ప్రతి యూనిట్లో లాంగ్ ఉంటాయి. నెక్స్ట్ 2 వచ్చేసి షార్ట్ అంటే సెక్షన్ ఏలో వచ్చేటి. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తాను, దాని తర్వాత తెలుగు మీడియం కూడా చెప్తాను, లేకపోతే ఒకేసారి చెప్పిస్తానండి. సో వీటిని ట్రాన్స్లేట్ చేశాను సో తెలుగు మీడియం వాళ్ళకు. సో కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ కోసం చెప్తాను. సో యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు వాట్ ఆర్ బ్యారియర్స్ టు కమ్యూనికేషన్, హౌ డూ యూ ఓవర్కమ్ దెమ్. అండ్ ఇప్పుడు ఈ 2 క్వశ్చన్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ రెండిట్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ రెండిట్లో కూడా ఏది కావాలి మనకి ఎగ్జామ్లో 90% వచ్చే క్వశ్చన్ అంటే ఫస్ట్. సో ప్రతి యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ తెలుగు వాళ్ళకు మనకు భావ వ్యక్తీకరణలో ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి, వాటిని మీరు ఎలా అధిగమిస్తారు. సో ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ చేశాను కాబట్టి మనకు మీరు తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమ్యూనికేషన్ ఉంది, కమ్యూనికేషన్ని తెలుగు టు లైక్ ఇంగ్లీష్ టు తెలుగు చేస్తే ఈ కమ్యూనికేషన్నే తెలుగులో కమ్యూనికేషన్ ఉంటుంది. అండ్ నార్మల్ కమ్యూనికేషన్ తెలుగులో ఏమంటారు 2 వేస్గా ఉంటుంది. మీరు 2 వేస్గా ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇంగ్లీష్ ఇప్పుడు కొంతమంది లైక్ వాట్సాప్ రైటింగ్ రాస్తారు. వాట్సాప్ అంటే మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగులోనే ఇంగ్లీష్లో రాస్తాం కదా, సో అట్లా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మీరు అయితే టెన్షన్ పడకండి. సో తెలుగు ఎవరైతే రాస్తున్నారో మీరు నార్మల్ ట్రాన్స్లేషన్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్ టు తెలుగు అయినా రాసుకోవచ్చు. చాలామంది రాస్తున్నారు స్టూడెంట్స్. సో అది సో మీకు ఏ విధంగా కంఫర్టబుల్ ఉంటుందో అట్లా రాసుకోండి, నో ప్రాబ్లం. సో ఇది సెకండ్ పాయింట్ వచ్చేసి వాట్ ఈస్ కమ్యూనికేషన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ సొసైటీ. సో ఇందులో తెలుగులో వచ్చేసి కమ్యూనికేషన్ అంటే ఏమిటి, వివిధ రకాల కమ్యూనికేషన్లను వివరించండి మరియు సమాజంలో కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలపండి. సో ఇక్కడ ఈ రావత్ అనేది వస్తలేదండి, టైపింగ్ కావచ్చు, ట్రాన్స్లేషన్లో కావచ్చు. సో అది యాడ్ అవుతలేదు. సో ఇక్కడ ప్రాముఖ్యతను గుర్తుపెట్టుకోండి. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై పబ్లిక్ రిలేషన్స్. పబ్లిక్ రిలేషన్స్ పిఆర్ అనగా నేమి. 4th పాయింట్ వచ్చేసి 4th క్వశ్చన్. ఇవి షార్ట్ కింద అంటే సెక్షన్ ఏలో వచ్చేటి ఇవి. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్. లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సెంటర్లలో పబ్లిక్ రిలేషన్స్ యొక్క ప్రాముఖ్యతను చర్చించండి. నెక్స్ట్ యూనిట్ 2. సో యూనిట్ 4లో ఇవి చదువుకుంటే సరిపోతుంది. ఇందులో నుంచి సబ్ టాపిక్స్ వచ్చినా మెయిన్ టాపిక్స్ వచ్చినా అదే ఆన్సర్ రాయాలి. యూనిట్ 2 స్టేక్ హోల్డర్స్ రిలేషన్షిప్లో మనకు వై పబ్లిక్ రిలేషన్ ఈజ్ కాల్డ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫంక్షన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్లో. పబ్లిక్ రిలేషన్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫంక్షన్ అని ఎందుకు అంటారు. సెకండ్ ఎక్స్ప్లెయిన్ లైబ్రరీ మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. లైబ్రరీ మేనేజ్మెంట్ మరియు దాని లక్షణాలను వివరించండి. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పిఆర్ ఇన్ లైబ్రరీ మేనేజ్మెంట్.
లైబ్రరీ మేనేజ్మెంట్లో పిఆర్ యొక్క ప్రాముఖ్యతను చర్చించండి. 4th, ఎలుకిడేట్ ద రోల్ ఆఫ్ లైబ్రరీ మేనేజర్. లైబ్రరీ మేనేజర్ గురించి రాయండి అని అంటారు. లైబ్రరీ మేనేజర్ పాత్రను విశదీకరించండి. సో అట్లా ఓన్గా మీరు తెలుగు రాసే వాళ్ళైతే మీ ఓన్గా రాయండి. సో టెక్స్ట్ బుక్లో ఉన్నదే రాయాలా, లేకపోతే మనకు నచ్చింది రాసుకోవచ్చు అంటే నచ్చింది కూడా రాసుకోవచ్చు. కాకపోతే మనకు ఇచ్చిన క్వశ్చన్కి ప్రాపర్గా రాస్తున్నారా లేదా అదొకటి చూసుకోండి. యూనిట్ 3 కార్పొరేట్ పబ్లిక్ రిలేషన్స్లో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పబ్లిక్ రిలేషన్స్, వెరీ ఇంపార్టెంట్. అంతర్గత మరియు బాహ్య పబ్లిక్ రిలేషన్ గురించి వివరించండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ లైబ్రరీ యాక్టివిటీస్ దట్ ప్రమోట్ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ లైబ్రరీ. లైబ్రరీ పబ్లిక్ రిలేషన్స్ను పెంపొందించే వివిధ లైబ్రరీ కార్యక్రమాలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ కార్పొరేట్ పబ్లిక్ రిలేషన్స్. కార్పొరేట్ పబ్లిక్ రిలేషన్స్ గురించి వివరించండి. వాట్ ఈస్ ప్రెస్ రిలీజ్? ప్రెస్ రిలీజ్ అంటే ఏమిటి? ఎక్స్ప్లెయిన్ ఎనీ టూల్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్. పబ్లిక్ రిలేషన్స్ యొక్క ఏవైనా 2 సాధనాలను వివరించండి. సో యూనిట్ 3. యూనిట్ 4 వచ్చేసి స్టేక్ హోల్డర్స్ రిలేషన్షిప్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ స్టేక్ హోల్డర్స్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్. నేషనల్ లైబ్రరీ, అకాడమిక్ లైబ్రరీ, సోషల్ లైబ్రరీ. సో వీటి గురించి సపోజ్ షార్ట్లో అడిగితే ఒకటి అడుగుతారు, లాంగ్లో అడిగితే మాత్రం డైరెక్ట్ ఈ క్వశ్చన్ అడుగుతారు, స్టేక్ హోల్డర్స్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్. లేదంటే నేషనల్ లైబ్రరీ, అకాడమిక్ ఈ స్పెషల్ లైబ్రరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ అబౌట్ నేషనల్ లైబ్రరీ అండ్ స్పెషల్ లైబ్రరీ అడగవచ్చు. నెక్స్ట్ వివిధ రకాల లైబ్రరీలో జాతీయ లైబ్రరీ, అకాడమిక్ లైబ్రరీ, స్పెషల్ లైబ్రరీ ఉండే స్టేట్ హోల్డర్స్ను గురించి వివరించండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఏ లైబ్రరియన్ ఇన్ మెయింటైనింగ్ రిలేషన్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. వివిధ రకాల స్టేక్ హోల్డర్లతో సంబంధాలను కొనగోలించడంలో లైబ్రరియన్ పాత్రను వివరించండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ యూజర్ రిలేషన్స్ అండ్ లైబ్రరీ వెండర్ రిలేషన్స్. లైబ్రరీ వినియోగదారుల సంబంధాలు మరియు లైబ్రరీ వెండర్ సంబంధాల ప్రాముఖ్యతను వివరించండి. ఇది థర్డ్. హూ ఈజ్ అ స్టేక్ హోల్డర్? స్టేక్ హోల్డర్ ఎవరు? స్టేక్ హోల్డర్ని ఏమని అంటారు? సో అది. నెక్స్ట్ యూనిట్ 5. సో ఎవరైతే టైం లేదు, నేను జస్ట్ పాస్ అవ్వాలి, బార్డర్ పాస్ అయినా సరిపోతా అంటే ఈ ఫస్ట్ 4 యూనిట్స్ చదువుకోండి. సో 60కి 24 రావాలి. సో 24 ఈ ఫస్ట్ 4 చదివితే 24 అయితే పర్ఫెక్ట్గా రాయాలి మళ్ళీ. సో 24 రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసి క్వాలిటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పిఆర్ పర్సనల్ గురించి. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 4 A's అండ్ 4 P's ఫర్ ఎ పిఆర్ మేనేజర్. ఒక పిఆర్ మేనేజర్కు 4 A's మరియు 4 P's యొక్క ప్రాముఖ్యతను వివరించండి. వాట్ ఆర్ క్వాలిటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పిఆర్ పర్సనల్స్? పిఆర్ సిబ్బందికి ఉండాల్సిన లక్షణాలు మరియు విధులు ఏమిటి? సో ఇది మనకు 5th యూనిట్లో 2. సో 5th యూనిట్లో రిమైనింగ్ షార్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద స్కిల్స్ నీడెడ్ టు బి ఏ గుడ్ పిఆర్ మేనేజర్? మంచి పిఆర్ మేనేజర్ కావడానికి అవసరమైన నైపుణ్యాలు ఏమిటి? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్? పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ విధులు ఏమిటి? సో ఫస్ట్ 5 అయిపోయినాయి. సో ఫస్ట్ 5 సరిపోతాయి పాస్ అవ్వడానికి కావచ్చు, ఒక 35-40 మార్క్స్ తెచ్చుకోవడానికి. కొద్దిగా ఎక్కువ మార్క్స్ వచ్చేవాళ్ళు 6-7 కూడా చదువుకోండి. 6th యూనిట్ మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్లో ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ మీడియా క్లాసిఫికేషన్. వివిధ రకాల మీడియా వర్గీకరణలను వివరించండి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ మీడియా? సోషల్ మీడియా వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పిఆర్ ఇన్ ఆర్గనైజేషన్? సంస్థలో పిఆర్ పాత్ర ఏమిటి? యూనిట్ 7లో మీడియా అండ్ మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ ఇన్ LICS. సో ఇక్కడ లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్లోని ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ గురించి వివరించండి. సెకండ్, లిస్ట్ అవుట్ ద డిఫరెంట్ ప్రింట్ మీడియా యూజ్డ్ ఫర్ పబ్లిసిటీ ఆఫ్ LICS. LICS ప్రచారం కోసం ఉపయోగించే వివిధ ప్రింట్ మీడియా జాబితాను తెలపండి. థర్డ్, లిస్ట్ అవుట్ డిఫరెంట్ AV మీడియా యూజ్డ్ ఫర్ LICS. LICS కోసం ఉపయోగించే వివిధ విజువల్ మీడియా జాబితాను తెలపండి. సో ఇది 7th. సో లాస్ట్ యూనిట్. సో ఫస్ట్ 6 యూనిట్స్ చదువుకోండి, మీరు పాసే కాదు. సో మనకు 60కి 45 + 50 మార్క్స్ అయితే వస్తాయి ఫస్ట్ 6 చదువుకొని పోతే. ఎందుకంటే మిగతాయి మీరు చాయిస్లో వదిలేయచ్చు. సెక్షన్ B కావచ్చు, సెక్షన్ A కావచ్చు, చాయిస్లో వదిలేయచ్చు. యూనిట్ 8 డిజిటల్ పబ్లిక్ రిలేషన్స్లో వాట్ ఈస్ PR 2.0? లిస్ట్ సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ డిజిటల్ PR. PR 2.2 అంటే ఏమిటి? డిజిటల్ PR యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు తెలపండి.
డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ పిఆర్ అండ్ డిజిటల్ పిఆర్, సాంప్రదాయ పిఆర్ మరియు డిజిటల్ పిఆర్ మధ్య తేడాలను తెలపండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆన్లైన్ లైబ్రరీ టూర్స్, ఆన్లైన్ లైబ్రరీ టూర్లు ప్రాముఖ్యత ఏమిటి? యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఫర్ పిఆర్ యాక్టివిటీస్ ఇన్ లైబ్రరీ, లైబ్రరీలో పిఆర్ కార్యకలాపాల కోసం సోషల్ మీడియా ఉపయోగాన్ని వివరించండి. సో ఇవి మనకు 8 యూనిట్స్. సో ఈ 8 యూనిట్స్ చదువుకుంటే సరిపోతుంది. సో ఎవరైతే కొద్దిగా టైం లేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ 5 యూనిట్స్ చదవండి. ఫస్ట్ 5 యూనిట్స్లో అంటే 5 4 20 లాంగ్ 10 షార్ట్, లైక్ అట్లా 10 షార్ట్ 10 లాంగ్ చదువుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దీనికి ఇవ్వండి, నెక్స్ట్ దీనికి, మళ్ళీ ఇవి కింద షార్ట్. సో ఇవి చదువుకుంటే సరిపోతుంది. ఇవి చదువుకున్న తర్వాత టైం ఉంటే వేరే చదువుకోండి. ఇది ఎవరికి రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళకు, అండ్ ఎవరైతే ఆల్రెడీ 1-2 డేస్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేయండి. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మిగతా టైం ఉంటే మీరు చదువుకోవచ్చు. సో ఇది మన కోర్స్ 2కి పబ్లిక్ రిలేషన్స్ LICSకి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్. సో ఎవరికైతే క్వశ్చన్ ఆన్సర్స్ PDF కావాలో కింద లింక్స్ ఉంటాయి. ఫస్ట్ కింద మనకు ఇంగ్లీష్ మీడియం లింక్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం లింక్స్ కింద తెలుగు మీడియం లింక్స్ ఉంటాయి. సో అది క్లిక్ చేసి కాంబో ఆఫర్లో మనకి ఇంగ్లీష్ మీడియంకి 200కి 5 సబ్జెక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. తెలుగు మీడియంకి 2 లింక్స్ చేశాను, అన్నీ ఒకే లింక్లో రాలేవు. ఫస్ట్ లింక్లో మీకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫస్ట్ 3 సబ్జెక్ట్స్. సెకండ్ లింక్లో మీకు ఫస్ట్ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ లింక్ 100 పే చేయాలి, సెకండ్ లింక్ 100 పే చేసిన తర్వాత మీకు కాంబో ఆఫర్లో వచ్చేస్తుంది. ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్కి మీరు మెసేజ్ చేయండి. 10 to 15 మినిట్స్లో మీ వీడియోస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే ఇవి అర్థం అవుతలేదు ఈ లింక్స్ కావచ్చు అంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ అయితే వేయకండి. కాల్ చేస్తే లిఫ్ట్ చేయను. జస్ట్ మీకు సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 లేకపోతే 5 సబ్జెక్ట్సా, తెలుగు మీడియమా, సో ప్రాపర్గా BLIC 5 సబ్జెక్ట్స్, BLIC సెకండ్ సబ్జెక్ట్, తెలుగు మీడియం అని ప్రాపర్గా మెసేజ్ చేయండి. ఇట్లా హాయ్ కానీ ఇట్లా ఏం పెట్టకండి. మీకు ఏం కావాలో అది మెసేజ్ చేయండి, సో దట్ నాకు అర్థమైపోతుంది. సో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, సో అందులో కూడా జాయిన్ అవ్వండి. సో కింద అన్ని లింక్స్ ఉంటాయి, సో అవి క్లిక్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు మెయిల్ చేయండి, మెయిల్ చేస్తే మీకు ఫాస్ట్గా రిప్లై వస్తుంది. సో వాట్సాప్లో అయితే ఒక 10 to 15 మినిట్స్ కొద్దిగా టైం పట్టొచ్చు. సో ఇవి అయితే చదువుకోండి, ఇవి చదువుకుంటే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.